2019లో స్టీవ్ జాబ్స్ కాలేయ మార్పిడి కోసం హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అతని పరిస్థితి క్లిష్టంగా ఉంది. డాక్టర్ అతడికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోమని సలహా ఇచ్చాడు. అయితే అందుకు స్టీవ్ జాబ్స్ నిరాకరించాడు. అందుకు కారణం ఏంటో తెలుసా? ఆ ఆక్సిజన్ మాస్క్ డిజైన్ బాలేదు అని. అందుకే తన కేర్ టేకర్కి ఆక్సిజన్ మాస్క్కి సంబంధించిన 5 డిజైన్స్ని తయారు చేసి తీసుకురమ్మని, అందులో ఒకటి తను పెట్టుకుంటానని చెప్పాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజంగా జరిగింది. ఇటువంటి ఎన్నో విషయాలు స్టీవ్ జాబ్స్కి ప్రాణాంతకం అయ్యాయి. చివరికి మృత్యువులో కూడా అతను తీసుకున్న నిర్ణయం వల్ల, అతను చేసిన ఆలస్యం వల్ల మృత్యువు కబళించింది. కానీ చివరికి అతడికి నచ్చిన మాస్క్ పెట్టుకున్న స్టీవ్ జాబ్స్ చివరి మాటలేంటో తెలుసా? వావ్ వావ్ వావ్. స్టీవ్ పాల్ జాబ్స్ జననం ఫిబ్రవరి 24, 1955న యుఎస్లోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది. అతని అసలు పేరు అబ్దుల్ లతీఫ్ జిందాలి. అతని అసలు తల్లి స్విస్ జర్మన్ అమెరికన్ విద్యార్థి. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఆమెకి సిరియాకు చెందిన అబ్దుల్ ఫజల్ జిందాలితో పరిచయం ప్రేమగా మారింది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకుండానే తల్లిదండ్రులయ్యారు. అందువల్ల తమకు పుట్టిన ఆ బిడ్డను వేరే వారికి దత్తత ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఆ దత్తత తీసుకునే వాళ్ళు ఆ బిడ్డని కనీసం గ్రాడ్యుయేట్ చేయించాలి అన్న షరతు పెట్టారు. ఎందుకంటే ఆ బాబుకి చదువు ఉంటే ఎక్కడైనా బ్రతకగలడు అనేది వాళ్ళ ఆశ. దానికి ఒప్పుకుని స్టీవ్ కాల్ జాబ్స్ జంట ఆ పిల్లాన్ని దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు. నిజానికి ఆ జంట గ్రాడ్యుయేషన్ చెయ్యకపోయినా ఆ పిల్లాన్ని మాత్రం ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ చేస్తాము అని మాటిచ్చి దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న తర్వాత ఆ పిల్లాడికి స్టీవ్ ఫౌల్ జాబ్స్ అని నామకరణం చేశారు. చిన్నతనంలోనే స్టీవ్ జాబ్స్ తన పక్కనే పొరుగింట్లో ఉన్న 6 సంవత్సరాల పాపతో ఆడుకుంటున్న సమయంలోనే ఆ పాప అతనికి తన తల్లిదండ్రుల గురించి చెప్పింది. నువ్వు వారికి అసలైన కొడుకువు కాదని, దత్తత తీసుకున్నారని తెలిసింది. ఆ మాట విన్న స్టీవ్ జాబ్స్ వెంటనే దత్తత తీసుకున్న తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి విషయాన్ని రూఢిగా చేసుకున్నాడు. అయితే ఆ తల్లిదండ్రులు అతన్ని చాలా ప్రేమగా చూశారు. అతనికి ఏ లోటు రానివ్వకుండా పెంచారు. ఆ తర్వాత స్టీవ్ అసలు తల్లిదండ్రులకు కూడా వివాహం జరిగింది. వారు మేరీ సిమ్షన్ అనే ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఆ పాపతో స్టీవ్ జాబ్స్ చాలా కలివిడిగా ఉండేవాడు. అన్నా చెల్లెళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. స్టీవ్ అతని అసలు తండ్రి మీద చాలా కోపంగా ఉండేవాడు. అతన్ని ఒక్కసారి చూశాడు. తన తల్లికి మాత్రం అబార్షన్ చేసుకోకుండా తనకి జన్మనిచ్చినందుకు థ్యాంక్స్ చెప్పేవాడు. స్టీవ్ ఆటోబయోగ్రఫీ రాసిన వాల్టన్ స్టీవ్ చిన్నతనం నుంచి అన్ని విషయాల్లో చాలా ఆసక్తికరంగా ఉండేవాడు అని తెలియజేశాడు. ఆ ఆసక్తి మూలంగానే 2 సార్లు దాదాపు చావు నుంచి బయటపడ్డాడు. ఒకసారి ఎలక్ట్రిక్ సాకెట్లో మెటల్ వైర్ పెట్టి చేయి కాల్చుకున్నాడు. మరోసారి విషం రుచి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి విషాన్ని తాగాడు. వెంటనే ఎమర్జెన్సీ వార్డులోకి తరలించాల్సి వచ్చింది. చిన్నతనంలో ఇలాంటి కొంటె పనులు ఎన్నో చేశాడు. ఆ తర్వాత అతని కుటుంబం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కాలిఫోర్నియాకి వెళ్ళిపోయింది. అక్కడ ఆ పిల్లాడిని స్కూల్లో చేర్పించారు. అయినా ఆ పిల్లాడికి మాత్రం స్కూల్లో ఉండడం అస్సలు ఇష్టం లేదు. క్లాసులు చాలా బోర్గా అనిపించేవి. వాటి నుంచి తప్పించుకునేందుకు ఒకసారి క్లాస్ రూమ్లోకి పాముని తీసుకొచ్చాడు. మరోసారి టీచర్ టేబుల్ కింద బాంబు పెట్టి బెదిరించాడు. ఇలాంటి ఆకతాయి పనుల వల్ల అతన్ని స్కూల్ నుంచి పంపించేసేవారు. అయినా ఆ తల్లిదండ్రులు మాత్రం ఆ పిల్లాన్ని ఒక్క మాట కూడా అనేవాళ్ళు కాదు. చాలా గారాబంగా చూసుకునేవాళ్ళు. ఈ స్కూల్ పద్ధతులు పిల్లల మనసులు పాడు చేస్తాయని, వారిని ఎదగనివ్వవని స్టీవ్ అభిప్రాయం. 4వ తరగతిలో ఉన్నప్పుడు అతని టీచర్ అతని ఆసక్తిని గమనించి ఉన్న సిలబస్ అంతా అతనికి చాలా తేలిగ్గా ఉంది అని గుర్తించింది. వెంటనే అతని తల్లిదండ్రులను పిలిచి ఆ అబ్బాయి గురించి తెలియజేసి, చాలా తెలివైన పిల్లాడు, అనవసరంగా మీరు 4 గదుల్లో వేసి అతని భవిష్యత్తును పాడు చేయకండి, దయచేసి అతన్ని తీసుకువెళ్ళి 6వ తరగతిలో వేయండి అని సలహా ఇస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులకు అది నచ్చకపోయినా టీచర్ మాట కాదనలేక స్టీవ్ను 6వ తరగతిలో వేయగా, అక్కడ అందరిలోకి అతని చిన్నవాడు కావడంతో విద్యార్థులంతా అతన్ని ఏడిపించేవాళ్ళు. ఇంటికొచ్చి తల్లిదండ్రులతో ఇక నిన్ను స్కూల్కి వెళ్ళను అని మారం చేసేవాడు. అలా అతని స్కూల్ జీవితం అంతా సాగిపోయింది. స్టీవ్ కుటుంబం సిలికాన్ వ్యాలీకి దగ్గరలో ఉండడంతో అక్కడ ఇంజనీర్లతో స్నేహం ఏర్పడింది. లారీ లాంగ్ అనే ఇంజనీర్ చాలా దగ్గరయ్యాడు. ఆ తర్వాత అతన్ని తన మార్గదర్శిగా కూడా చెప్పుకున్నాడు స్టీవ్. అతను స్టీవ్కి ఒక పరిశోధన చేసి చూపించాడు. ఒక మైక్రోఫోన్, ఒక స్పీకర్, బ్యాటరీతో కారులో కూర్చుని మాట్లాడితే బయట ఉన్న స్పీకర్లో నుంచి గట్టిగా వినపడడం చూసి స్టీవ్కి చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ తండ్రి అసలు స్టీవ్ చెప్పింది నమ్మలేదు. ఎలక్ట్రానిక్ యాంప్లిఫైయర్ లేకుండా ఇది ఎలా సాధ్యమని వాదించాడు. కానీ స్టీవ్ తండ్రిని తనతో పాటు లారీ దగ్గరికి తీసుకువెళ్ళి తను చెప్పింది నిజమని నిరూపించాడు. ఆ తర్వాత లారీ స్టీవ్కి ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన ఎన్నో పరికరాలను తయారు చేయడం, వినియోగించడంలో శిక్షణ ఇచ్చాడు. అలాగే హెయిత్ కిట్ గురించి తెలియజేశాడు. టెలివిజన్ రిసీవర్, రేడియో ఎక్విప్మెంట్లలో ఈ కిట్ ఉపయోగిస్తారు. అలాగే టీవీ, రేడియోలు చూడ్డానికి డబ్బాలాగా ఉన్న వాటి లోపల ఏముంటుంది అనేది చాలా తేలిగ్గా అర్థమయ్యేలా వివరించాడు. 17 సంవత్సరాల వయసులో స్టీవ్ స్టాన్ఫోర్డ్ లాంటి ఖరీదైన కాలేజీలో ప్రవేశం పొందాడు. నిజానికి అతని తల్లిదండ్రుల దగ్గర అతన్ని చదివించేంత స్తోమత లేదు. కానీ గ్రాడ్యుయేషన్ కోసం ఇచ్చిన మాట తప్పకుండా
అతన్ని గ్రాడ్యుయేషన్లో ప్రవేశం పొందేలా చేశారు. అందుకు ఆ తల్లిదండ్రులు ఉన్నది మొత్తం అతని మీదే ఖర్చు పెట్టారు. దాంతో స్టీవ్కి చాలా బాధ కలిగింది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ సమావేశంలో అతను ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ కాలేజ్ నాకు ఏమిస్తుందో నాకు తెలీదు, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నేను ఏమవుతానో కూడా నాకు తెలీదు, అందుకే నేను చదువుని ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. ఈ నిర్ణయం అతని తల్లిదండ్రులతో పాటు ఎవరికీ నచ్చదు. కానీ అతను సరైన నిర్ణయం తీసుకున్నాడని చెప్పడానికి చాలా ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కోక్ డబ్బాలు అమ్మడం, వాటి ద్వారా వచ్చే పైసలతో రోజు గడపడం, ఇంకా హరే కృష్ణ మందిరంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో భోజనం చేయడానికి 7 కిలోమీటర్లు కాలినడకన వెళ్లడం, ఇలా జీవితం అతనికి ఎన్నో పాఠాలు నేర్పించింది. ముఖ్యంగా బలవంతంగా అతను కాలేజీలో క్లాస్కి వెళ్లడం లేదు. అతనికి నచ్చిన క్లాసులో నేర్చుకునేలా చేసుకున్నాడు. అలా కాలిగ్రఫీ క్లాసెస్లో అతనికి కూర్చోవడం చాలా నచ్చింది. అందులో శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయమే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. అది యాపిల్ సంస్థలో అతను తీసుకున్న కొన్ని నిర్ణయాలకు కారణమైంది. రీడ్ కాలేజీలో చదువుతున్నప్పుడే అతను ఒక సంస్థలో ఉద్యోగంలో చేరి ఆ ఉద్యోగం ద్వారా ఇండియాకి రావడం జరుగుతుంది. ఇండియాలో పరిస్థితులు, ఇక్కడ నిర్ణయాలు తీసుకునే విధానం అతనికి ఎంతగానో నచ్చింది. ఇక్కడ ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం, అలాగే అంతర్దృష్టితో ఆలోచించి వాస్తవాన్ని తెలుసుకుని నిర్ణయాలు తీసుకునే పద్ధతి స్టీవ్కి బాగా నచ్చింది. భారత్ నుంచి అమెరికా వెళ్లిన తర్వాత 1976లో అతని 20 సంవత్సరాల వయసులో వాస్నిక్ అనే అతనితో కలిసి తన తల్లిదండ్రులకు చెందిన గ్యారేజ్లో ఒక చిన్న పరిశ్రమను ఏర్పాటు చేసుకుని యాపిల్ సంస్థను ప్రారంభించాడు. స్టీవ్ వాస్నిక్ అతనికి కాలేజీలో పరిచయమైన స్నేహితుడు. ఇద్దరూ ఎలక్ట్రానిక్స్లో ఉన్న మక్కువ కారణంగా చాలా తొందరగా దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆ స్నేహం ఇద్దరిని యాపిల్ సంస్థను ప్రారంభించేలా చేసింది. ముందుగా యాపిల్ కంప్యూటర్ 1ని తయారు చేశారు. ఇది ఒక బిల్డింగ్ కిట్ లాంటిది. దీనిలో వినియోగదారులు విడిగా తన సొంత ఖర్చుతో కీబోర్డ్ను అలాగే మానిటర్ను కొనుక్కోవాల్సి వస్తుంది. అయితే ఇవి చాలానే అమ్ముడుపోయాయి. వాటి ద్వారా వచ్చిన లాభంతో యాపిల్లో మరొక ఉత్పత్తిని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. అలా యాపిల్ 2 లాంచ్ చేశారు. ఇది పర్సనల్ కంప్యూటర్ చరిత్రలోనే ఒక విప్లవాన్ని సృష్టించింది. దీనికోసం పెట్టుబడిదారులు క్యూ కట్టారు. స్టీవ్ తన 22వ పుట్టినరోజుకి ఒక నెల ముందే కోటీశ్వరుడైపోయాడు. అక్కడి నుంచి 10 సంవత్సరాల తర్వాత యాపిల్ కంపెనీ 8,000 కోట్ల రూపాయల లాభాలతో ప్రపంచంలోని మొదటి స్థానంలో నిలిచింది. ఇక అతనికి కోట్లు సంపాదించడం చాలా తేలికైన విషయంగా మారిపోయింది. 29 సంవత్సరాల వయసులో మెకానిలాష్, ఇప్పుడు మనం ముద్దుగా పిలుచుకునే మ్యాక్ బుక్ తయారు చేశాడు. అయితే $1 బిలియన్ కంపెనీని స్థాపించడం మాత్రం మామూలు మాటలు కాదు. మ్యాక్ బుక్ తయారు చేసిన తర్వాత అతని కంపెనీ నుంచి అతన్ని బయటకు పంపించేశారు. అందుకు కారణం పెప్సీ నుంచి వచ్చిన జాన్ స్కొల్లీ. పెట్టుబడిదారులు పెట్టిన పెట్టుబడి అంతా యాపిల్ సంస్థలో అప్పటికే ఉన్న ఉత్పత్తుల మీద పరిశోధన చేయడానికి ఉపయోగించాలి అని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా మ్యాక్బుక్ మీద ఆ పెట్టుబడి వినియోగించడంతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి చాలా కోపం వచ్చింది. దాంతో అతన్ని ఉన్నపలంగా కంపెనీ నుంచి బయటకు గెంటేశారు. ఈ విషయం స్టీవ్ను చాలా బాధ పెట్టింది. అంతా కోల్పోయి ప్రపంచమంతా తలకిందులుగా అయినట్టుగా అనిపించింది. కానీ అంత పెద్ద చావు దెబ్బతిన్నా అతను ధైర్యం కోల్పోలేదు. పిక్సార్ అనే 2 కంపెనీలను స్థాపించాడు. పిక్సార్ మొట్టమొదటి యానిమేటెడ్ ఫిలిం టాయ్ స్టోరీ రూపొందించాడు. ఎన్నో యానిమేటెడ్ స్టోరీలతో ఆ కంపెనీ అద్భుతమైన లాభాలను చవిచూస్తుంది. ఆ తర్వాత కంపెనీని డిస్నీకి $7.5 బిలియన్ అమ్మేశాడు. అప్పుడు అతని జీవితంలో అసలైన మలుపు మొదలైంది. స్టీవ్ యాపిల్ కంపెనీని వదిలిపెట్టి వెళ్లిన తర్వాత వాళ్ళు కొత్త ఉత్పత్తులను తయారు చేయలేకపోయారు. దాంతో $400 బిలియన్ స్థాపించిన మరో కంపెనీ నెక్స్ట్ని సొంతం చేసుకున్నారు. మళ్ళీ స్టీవ్కి యాపిల్ కంపెనీ నుంచి కబురు వచ్చింది. అప్పటికి యాపిల్ కంపెనీ దివాలా తీయడానికి 9 నెలల సమయం మాత్రమే ఉంది. ఎందుకంటే అప్పటికే 1996లో ప్రపంచం మొత్తం బిల్ గేట్స్ స్థాపించిన మైక్రోసాఫ్ట్లోని విండోస్ని ఉపయోగిస్తున్నారు. యాపిల్ తయారు చేసిన మ్యాక్ ఎవరు ఉపయోగించడానికి కూడా సిద్ధంగా లేరు. అప్పుడే స్టీవ్ 2 కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. అతనికి పోటీగా ఉన్న బిల్ గేట్స్తో $150 బిలియన్ ఒప్పందం తీసుకున్నాడు. ఆ డబ్బుతో యాపిల్ సంస్థలో ఉత్పత్తులను మార్కెట్లోకి చొచ్చుకుపోయేలా అడ్వర్టైజ్మెంట్లను రూపొందించాడు. ఇక తర్వాత లా ఆఫ్ ఎలిమినేషన్ దృష్టిలో ఉంచుకుని యాపిల్లో జరుగుతున్న ఎన్నో పరిశోధనలను అక్కడికక్కడే తుడిచివేశాడు. అతని కంపెనీలో ఉన్న ఉద్యోగులను సమావేశపరిచి ముందు మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అన్న వాటిని ఒక 10 అంశాల్లో రాసి వైట్ బోర్డు మీద పెట్టమని చెప్పాడు. ఆ 10 అంశాల్లో ఏది ముందు ముఖ్యంగా మొదలు పెట్టాలో చెప్పమని సలహా ఇచ్చాడు. దాంతో కేవలం 3 అంశాలు మాత్రమే బయటకొచ్చాయి. వాటి మీదే తీవ్రంగా కృషి చేసి కంపెనీని నిలబెట్టాలి అన్న ప్రతిపాదనను తీసుకొచ్చాడు. ఇది అతని పర్సనాలిటీకి ఒక ఉదాహరణ మాత్రమే. ఈ నిర్ణయం యాపిల్కి మాత్రమే కాదు, గూగుల్లోని లారీ పేజ్కి కూడా ఉపయోగపడింది. లారీ పేజ్ కూడా గూగుల్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఒక 5 పాయింట్లను రాసి స్టీవ్తో కూర్చుని చర్చించాడు. 5 కాదు, కేవలం 3 మీదనే దృష్టి పెట్టి
వాటి దిశగా నడవండి. అప్పుడు గూగుల్ని ఎవ్వరూ తాకలేరు అని సలహా ఇచ్చాడు స్టీవ్. ఈ సలహా లారీ పేజ్కి బాగా నచ్చింది. దానివల్ల సమయం, ఎనర్జీ కూడా ఆదా అవుతుంది. ఇక స్టీవ్ జాబ్స్ గురించి మనం చెప్పుకోవాల్సిన మరొక అంశం మ్యాడ్నెస్ ఆఫ్ పర్ఫెక్షన్. ఏ విషయమైనా చాలా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాడు. ఇందుకొక ఉదాహరణ చెప్పుకుంటే, యాపిల్ ఫోన్ తయారు చేసిన కొత్తలో ప్లాస్టిక్ కవర్ని ఫోన్కి వేశారు. దాని నమూనా జేబులో పెట్టుకుని దాంతోపాటు తాళాలు కూడా జేబులో పెట్టాడు. దానివల్ల స్క్రీన్ అంతా గీతలు పడింది. వెంటనే తన ఇంజనీర్లకి చెప్పి వాటి ఉత్పత్తిని ఆపేశాడు. గ్లాస్తో కవర్ని తయారు చేయమని ఆదేశాలిచ్చాడు. అందరూ అతన్ని పిచ్చివాళ్లా చూశారు. గ్లాస్ పగిలిపోతుంది కదా అన్నారు. కానీ వెల్డెన్ అనే వ్యక్తికి గొరిల్లా గ్లాస్ తయారు చేయమని, అదైతే చాలా గట్టిగా ఉంటుందని, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుందని, ఎన్ని వీలైతే అన్ని గొరిల్లా గ్లాసులు తయారు చేసి తనకు అందించమని ఆదేశాన్ని పంపాడు. ఆ గ్లాస్ పెట్టిన తర్వాత ఆ ఫోన్ రూపురేఖలు మారిపోయాయి. అంతేకాకుండా మొబైల్ మార్కెట్లోకి చొచ్చుకుపోయింది. అదే ఇప్పుడు మనం చూస్తున్న ఐఫోన్. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి బాగా నచ్చేసింది. దానికోసం ఎగబడ్డారు. ఈ పర్ఫెక్షన్ స్టీవ్కి తన తండ్రి వారసత్వంగా వచ్చింది. ఒకసారి తన తండ్రితో కలిసి ఒక బీరువాకి పెయింట్ వేస్తున్నాడు. బీరువా ముందు భాగం అంతా పెయింట్ వేసిన తర్వాత ఇక నా వల్ల కాదు అని పక్కకు తప్పుకున్నాడు స్టీవ్. అయితే తన తండ్రి, మరి వెనక వైపు ఎవరు పెయింట్ వేస్తారో అని అడిగాడు. అదేంటి, వెనక ఎవరేస్తారు, ఎవరికీ కనిపించదు కదా అని అన్న స్టీవ్కి తన తండ్రి ఇచ్చిన సమాధానమే తన పర్ఫెక్షన్కి కారణం. వెనక వైపు ఎవరూ చూడకపోవచ్చు, కానీ నీకు తెలుసు కదా దాని మీద పెయింట్ లేదని. ఈ మాట స్టీవ్కి పదే పదే గుర్తుకొచ్చి అతని మెదడులో పాతుకుపోయింది. అదే పర్ఫెక్షన్ని అతను యాపిల్ ఫోన్ సర్క్యూట్ బోర్డులో కూడా ఉపయోగించాడు. సర్క్యూట్ బోర్డులో ఉండే ప్రతి చిప్ అందంగా అమర్చాలని, ఎవరైనా ఫోన్ని పూర్తిగా విప్పి చూస్తే అంత అందంగా కూడా సర్క్యూట్ బోర్డు ఉంటుందా అని ఆశ్చర్యపోవాలని ఆదేశించాడు. అది చాలా కష్టమైన పని. అయినా సరే స్టీవ్ ఒప్పుకోలేదు. అందుకే ఈరోజు యాపిల్ అంత గొప్ప స్థాయిలో ఉంది. పర్ఫెక్షన్ అంటే ప్రాణమిస్తాడు స్టీవ్. తన ఇంట్లో ఉండే ఫర్నిచర్ కూడా పక్కాగా ఉండాలనుకుంటాడు. పక్కాగా దొరకని ఫర్నిచర్ కారణంగా అతని ఇంట్లో ఫర్నిచర్ చాలా తక్కువగా ఉండేది. 2003లో స్టీవ్కి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. స్కాన్ చేసిన తర్వాత ప్యాంక్రియాస్లో ట్యూమర్ ఉందని తేలింది. డాక్టర్లు ఏం చెప్పారంటే దానివల్ల పెద్దగా ప్రమాదం లేకపోయినా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆపరేషన్ పూర్తి చేయాలి అని సూచించారు. అయితే స్టీవ్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దాని నుంచి దృష్టిని మరల్చి యాపిల్ ఉత్పత్తుల మీద దృష్టి కేంద్రీకరిస్తే మరింత కొత్త ఉత్పత్తిని తన సంస్థ నుంచి వెలువడతాయని చాలా నమ్మాడు. అందుకే ఆపరేషన్ వీలైనంత ఆలస్యం చేస్తూ వచ్చాడు. 6 నెలలు ఆరోగ్యాన్ని పట్టించుకోని కారణంగా, ఆపరేషన్ ఆలస్యమైన కారణంగా క్యాన్సర్ అతని శరీరం అంతటా వ్యాపించింది. శరీరంలో క్యాన్సర్ ప్రబలింది అని, అతనికి మరింత సమయం లేదు అని తెలిసిన తర్వాత వాల్టర్ ఇస్కెన్ను పిలిచి తన మీద ఒక పుస్తకాన్ని రాయమని కోరాడు. అయితే అందుకు వాల్టర్ నిరాకరించాడు. ఇప్పుడిప్పుడే నువ్వు పైకి ఎదుగుతున్నావు, నీ కెరీర్ కూడా పీక్స్లో ఉంది, ఇప్పుడే ఎందుకు, 10-15 ఏళ్ళ తర్వాత అప్పుడు అడుగు, పుస్తకం రాస్తానని ఫోన్ పెట్టేశాడు. అయితే స్టీవ్ భార్య వాల్టర్కి ఫోన్ చేసి స్టీవ్కి ఉన్న జబ్బు గురించి చెప్పి స్టీవ్ జీవితాన్ని పుస్తక రూపంలో రాయమని కోరుతుంది. అది తెలిసాక వాల్టర్ పుస్తకం రాయడానికి ఒప్పుకొని స్టీవ్ ఇంట్లోనే అతిథి గదిలో స్టీవ్తో పాటు ఉండేవాడు. ప్రతిరోజు స్టీవ్తో పాటు కూర్చుని అతని జీవితాన్ని కూలంకషంగా తెలుసుకున్నాడు. తన మీద రాస్తున్న పుస్తకాన్ని తాను ఎప్పటికీ చదవలేనని స్టీవ్కి తెలుసు. కానీ అతని ఆలోచనలు ప్రపంచానికి తెలియాలన్నది అతని ఉద్దేశం. చివరికి అందరూ అనుకునే రోజు రానే వచ్చింది. స్టీవ్ జాబ్స్ జీవితమంతా ఒక ఊహాకాలంలోనే బ్రతికాడు. అలాగే అతను చావు కూడా అతను అనుకున్న విధంగానే జరిగింది. చివరిగా మాస్క్ సరిగ్గా లేని కారణంగా వావ్ వావ్ అంటూనే మరణించాడు. మరి నిజంగా ఆ మాస్క్ అతనికి నచ్చిందో లేదో కూడా తెలియదు. ఆ విషయం కూడా చెప్పలేకపోయాడు. అక్టోబర్ 2011లో అతను ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు యాపిల్ సంస్థ దిగ్గజంగా, కానీ ఇప్పుడు ఆయన స్థాపించిన యాపిల్ సంస్థ ప్రపంచంలో దిగ్గజంగా నిలబడింది. ఇప్పటికీ మన భారత జీడిపి $3.4 బిలియన్ ఉంటే కేవలం యాపిల్ సంస్థ నెట్వర్త్ మాత్రమే 3.6 బిలియన్స్. ఇది చాలు ఆ సంస్థ ఎంత ఉన్నత స్థానంలో ఉందో చెప్పడానికి. స్టీవ్ జాబ్స్ మీద ఎన్నో పుస్తకాలు, సినిమాలు వచ్చాయి. ఒక మనిషి తలుచుకుంటే ఎంతైనా సాధించగలడు అని చెప్పడానికి స్టీవ్ జాబ్స్ ఒక గొప్ప ఉదాహరణ.